అదిని వరుణుడు వణికిస్తున్నాడు. క్లౌడ్ బర్స్ తో మెరుపు వరదలు ఊళ్లను మింగేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి వల్ల మెరుపు వరదలు పోటెత్తాయి. సిమ్లా జిల్లాలో ఓ గ్రామం ధ్వంసమైంది. సమేజ్కాడ్ గ్రామంలో ఒక ఇల్లు తప్ప ఊరంతా కొట్టుకుపోయింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఊరంతా జలమయమైంది. ఈ పెను ప్రమాదంలో ఓ కుటుంబం ఏకంగా 14 మందిని కోల్పోయింది. వారంతా వరదల్లో కొట్టుకుపోయారు. గ్రామంలో గల్లంతైన వారి కోసం అధికారులు డ్రోన్లను మోహరించి వెతుకుతున్నారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా 50 మందికి పైగా గ్రామస్తుల ఆచూకీ తెలియాల్సి ఉంది. గ్రామంలోని 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉన్నతాధికారి డీసీ రాణా వెల్లడించారు. ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా కేదార్నాథ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేదార్నాథ్కు వెళ్లే నడక మార్గం పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా గౌరీకొండ్, కేదార్నాథ్ మధ్య 13 చోట్ల రహదారి ధ్వంసమైంది. ఫలితంగా కేదార్నాథ్కు వెళ్లిన భక్తులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఇందులో తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. అయితే యాత్రికుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. సహాయక చర్యల్లో భారత వాయుసేన బలగాలు పాల్గొంటున్నాయి. వారిని హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ప్రస్తుతానికి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్ధరించే వరకు యాత్రికులు ఎటు కదలొద్దని జిల్లా యంత్రాంగం సూచించింది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్లో స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూర ప్రాంత యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు అందక అల్లాడుతున్నారు. కేదార్నాథ్ స్వర్గరోహిణి కాటేజీలో పలువురు తెలుగు యాత్రికులున్నారు. అక్కడి నుంచి తమను రెస్క్యూ చేసే దిక్కు లేకపోవడంతో వారంతా సాయం కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు మెసేజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగానికి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వానలతో రాజధాని నగరం కోల్కతాలోని విమానాశ్రయం జలమయమైంది. విమానాలు పార్క్ చేసిన ప్రాంతాల్లోకి నీరు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్కతాతో పాటు హావ్డా, సాల్ట్ లేక్, బారక్పూర్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో మోకాలలోతు వరద నీరు చేరింది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పురులియా, ముర్షిదాబాద్, మాల్టా, డార్జిలింగ్లకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. విమానాశ్రయంలోకి వరద నీరు రావడంతో రన్వే, టాక్సీవేలు జలదిగ్బంధంలో ఉన్నాయి. విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పలు గ్రామాల ఆనవాలు లేకుండా పోయాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. రెస్క్యూ బృందాలు, సైనిక బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు బాధిత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదలకు కారణాలను అన్వేషించి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.